మాణిక్యాలరావు గారు, దీనికి సంబంధించి ఎక్కువ దళిత బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ లబ్ధిదారుల్లో. మీరు లిడ్ క్యాప్ చైర్మన్గా ఉన్నారు, పార్టీ సీనియర్ లీడర్. మీరేమన్నా ఒక భరోసా లాంటిది ఏమన్నా ఇవ్వగలరా పేదలకి? వెంకటకృష్ణ గారు, సార్ ఖచ్చితంగా ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లకి సంబంధించినటువంటి సమస్య విషయంలో పరిష్కార మార్గాన్ని చూస్తూ ఉంది. దాదాపు ఇప్పుడు మా పెద్దలు చెప్పారు, అజయ్ గారు, 4,451 కోట్ల రూపాయలు హిడ్కో నుంచి అప్పు తీసుకొచ్చి వీటిని సరిచేసి కొంతమంది లబ్ధిదారులకు ఇవ్వటం కోసం దాదాపు 2 లక్షల చిల్లర వాట్లకి లబ్ధిదారులకు ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. నేనేమంటున్నానంటే, ఇందాక మన విజయనగరం నుంచి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు లబ్ధిదారుల ఆవేదనని కూడా ఇంకో దానికి మనం ముసుకేయకూడదు. ఎప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారి టైంలో డబ్బులు ఎప్పుడు కట్టేమనే దానికి వాళ్ళు చివరిలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 2,275 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దీంట్లో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 40,570 మందికి ఈఎంఐలు కడతా ఉన్నారు. అదే ఈఎంఐలు వస్తా ఉన్నాయి, ఎట్లా కట్టకపోయినా ఈఎంఐలు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటకు తీసుకురావాలి. అట్లాగే 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు మొత్తం అవినీతి జరిగింది. 300 కోట్ల రూపాయలు రంగులు కేటాయించారు. తర్వాత డీడీలు విషయం కూడా ఒకమాట చెప్పాలి. నేను అడుగుతున్నది కూడా అదే.